మీ పాత బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును మర్చిపోతే దాన్ని ఇలా తిరిగి పొందండి. మీ బ్యాంకులో ఉన్న 2 సంవత్సరాలు పైగా లేదా 10 సంవత్సరాల వరకు ఇన్యాక్టివ్లో ఉన్న ఉపయోగంలో లేని ఖాతాలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మీరు లేదా మీ చట్టపరమైన వారసులు ఎప్పుడైనా దానిని ఇప్పటికీ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి 3 సులభమైన విధానాలు. ముందుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా మీ బ్యాంకును ట్రేస్ చేయండి. తద్వారా మీ రెగ్యులర్ బ్రాంచ్ కాకపోయినా మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి. కేవైసీ వివరాలు: ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్సులు, ధృవపత్రాలు సమర్పించండి. ధృవీకరణ తర్వాత మీ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందండి. మీ క్లెయిమ్ చేయని డిపాజిట్ను కనుగొనడానికి మీ బ్యాంకులో ఎక్కడైతే డిపాజిట్ ఉందో తెలుసుకోవడానికి మీరు ఏ బ్యాంకులోనైతే అకౌంట్ తెరిచారో ఆ వివరాలు లేదా ప్రస్తుతం 30 బ్యాంకులను కలిగి ఉన్న ఉద్గమ్ UDGAN పోర్టల్ని https://udgam.rbi.org.in చూడండి. ఇప్పటి నుంచి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిరంతరంగా ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని ఆర్బీఐ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం RBI.ketahal.rbi.org.in ను సంప్రదించండి లేదా RBI.ke.tahal@rbi.org.in మెయిల్కు చేయండి. అధికారుల వాట్సాప్ నెంబర్ 9999041835కి సంప్రదించండి.